రాష్ట్రంలో ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్రతి అంశం కూడా ఏదైతే రాజధాని అంశం కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం కావచ్చు, అదేవిధంగా ఇటీవల కాలంలో కడపలో పెద్ద దస్తగిరి హత్య అంశం కూడా వివాదాస్పదానికి దారితీస్తుంది. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆయన అడిగి వచ్చిన ప్రజలు చెప్పండి, అసలు ఎలా చూడాలి? అసలు దస్తగిరి అంశాన్ని తాడేపల్లికి లింక్ కలపడాన్ని ఎలా చూడాలి? ముందు దస్తగిరి హత్య మొట్టమొదటి విచారాన్ని వ్యక్తం చేస్తాను. చనిపోయిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. మా మనిషి చనిపోతే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు చనిపోతే విమర్శిస్తే మేము విమర్శించాలా ప్రభుత్వాన్ని? ఇది చోద్యం ఏంటంటే, చనిపోయింది మావాడు, ప్రభుత్వం ఉండేది మీది, విమర్శ చేసేది మా మీద. తాడేపల్లి ప్యాలెస్లో లింకప్ చేసి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసినాడు, ఈ మనిషిని చంపించినాడు. ఏం జగన్మోహన్ రెడ్డికి ఈ మనిషిని చంపితే ఈ దేశ ప్రధాని అవుతాడా? లేకుంటే ఏమన్నా 1,00,000 కోట్లు లెక్కొచ్చదే? లేకుంటే ఈ పార్టీ ఈ మనిషి ఏమైనా దస్తగిరి బతికింటే రేపొద్దున పవన్ కళ్యాణ్ ఎంత పొత్తు పెట్టుకొని మాకేమైనా ప్రభుత్వం రాదని చంపుతాడా? నోటికి ఏ తప్పుడు కూతలు వచ్చి ఈ మంత్రులు ఆ తప్పుడు కూతలు కూర్చున్నారు. నేను అందుకే చెప్పినా కదా, ఇంతకుముందు కూడా మా వాళ్ళతో చెప్పినా, లాస్ట్కు ఈ రాష్ట్రంలో ఏ చెడ్డ పని జరిగినా అది తాడేపల్లి ప్యాలెస్ నుంచే లింకప్ చేయడం, కుట్ర చేయడం. జగన్మోహన్ రెడ్డి నీ ఇష్టం ఏదైనా జరుగు, జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి. పోలీసు పార్థసారథి మంత్రి మాట్లాడతాడు, నిమ్మల రామానాయుడు మాట్లాడతాడు, లేకుంటే ఇంకొక ఆయన మాట్లాడతాడు, మండిపల్లి రాంప్రసాద్ మాట్లాడతాడు, ఆయమ్మ ఇన్ఛార్జి మంత్రి సవితమ్మ మాట్లాడుతుంది. మంత్రులకు వాళ్ళ ఇంట్లో భార్యలు బువ్వ పెట్టకపోయినా కానీ తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసినాడని చెప్పి లింకప్ చేసే కాడికి వచ్చింది. అంతే. అంటే ప్రధానంగా మీరు వైఎస్ కుటుంబంపై వీర విధేయులుగా ఉంటారు. వైఎస్ ఎవరైనా వైఎస్ని విమర్శలు చేస్తే ఘాటుగా స్పందించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె విషయంలో ఎందుకు అంత ఫైర్ అవుతున్నారు? అసలు ఏంటి, ఎందుకు ఆమె మీద అంత ఫైర్ అవుతున్నారు? అది మా కుటుంబ సమస్య. మా కుటుంబ సమస్య కావచ్చు, మా కుటుంబ సభ్యునిగా ఆమె మా సోదరిగా భావించి మా కుటుంబ కలహాలను వీధికి ఎక్కించినప్పుడు, ధర్మం తప్పి ఆమె ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, న్యాయాన్ని విస్మరించి అన్న యొక్క గౌరవాన్ని బజారుకిచ్చే ప్రయత్నం చేసి రాజకీయంగా పతనాన్ని ఆకాంక్షిస్తోంది. కాబట్టి ఇక నిజం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి వాస్తవ సత్యాలు ప్రజలకు చెప్పిన. ఆస్తులు ఎవరి? రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తులను అన్నకు చెల్లెలకు పంచినాడు. ఈరోజు అన్న సంపాదించుకునే ఆస్తులకు ఆమె అడుగుతుంది. ఎంఓఈ ఎవరి ఆస్తులకు ఎవరు రాపించినారు? ఆమె ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తుంది? చంద్రబాబు నాయుడుతో ఎందుకు ఆమె లోపాయికారి ఒప్పందాన్ని కుదర్చుకొని జగన్మోహన్ రెడ్డి దిగదార్చే ప్రయత్నం చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి భార్య గారైనటువంటి భారతమ్మను ఎందుకు పదే పదే విమర్శించి వివేకానంద రెడ్డి హత్య కేసులో జైలుకు పంపాలని ప్రయత్నం చేస్తుంది? ఈ అన్ని కారణాలను ఆమె చేసినప్పుడు ప్రజలకు చూపించి వాస్తవాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇక మా కలహాలను, మా కుటుంబ ఆంతరంగిక కలహాలను మేము మూసిపెట్టుకోవడం వలన ఇంకా మా జబ్బు బలంగా తయారయ్యేదే తప్ప, దుర్గంధపూరితమైన వాసన వచ్చేదే తప్ప ఈ జబ్బు నయం కాదని భావించినాం. కాబట్టి వాస్తవ సత్యాన్ని చెప్పేటప్పుడు నేను చెప్పిన సత్యాన్ని కఠినంగా చెప్పగలిగినా తప్ప ఆ పాప మా సోదరితో సమానురాలు, మా రాజశేఖర రెడ్డి కూతురుని ఎప్పుడు కూడా నేను విస్మరించలే. ప్రధానంగా లోకేష్ ఇటీవల కాలంలో వైఎస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేశారు విజయ అని. అంటే ఎలా చూడాలి దాన్ని? అదే చెప్తే కదా, నాడు వైఎస్ విజయ, నేడు విజయమ్మ గారికి సంపూర్ణ ఆరోగ్యం, ఆయుస్సు కలిగి జన్మదిన శుభాకాంక్షలు. నాడు జగన్మోహన్ రెడ్డి తల్లిగా భావించినప్పుడు వైఎస్ విజయ స్నేహితురాలా నీకు? సమకాలికురాలు ఆమె. ఇంకా చాలా మీరు అవమానించినారు ఆమెను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తల్లిగా చూడడంలే, జగన్మోహన్ రెడ్డికి శత్రువుగా ఆమెను మీరు భావిస్తున్నారు. కాబట్టి శత్రువు మిత్రురాలని చెప్పి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. అంటే కుటుంబ కలహాలలోకి, తల్లి కొడుకుల యొక్క వివాదంలోకి, రాజకీయ ప్రత్యర్థులమైన మనం దూరగకూడదనే కనీసమైన సంస్కారం లేని కుసంస్కారులు లోకేష్ చంద్రబాబు నాయుడు. ఇంతకంటే నీచమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ రాష్ట్రంలో మరొకరు లేరు. అందుకే నేను విమర్శించిన, ఇంతటి ఒలకమాలిన ప్రేమను ఒలకబోస్తానవే మీ చిన్నాయన మీద చూపి, మీ చిన్నమ్మ మీద చూపి, మీ మేనత్త గారి మీద చూపి, మీ అమ్మమ్మ మీద ప్రేమ చూపి, వీళ్ళ మీద ఎవరి మీద ప్రేమ చూపలే.
మీ మేనత్త గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలి, విజయమ్మకు శుభాకాంక్షలు చెప్తున్నావు. పోనీ 40 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి విజయమ్మకు శుభాకాంక్షలు చెప్పింటే ఈరోజు నేను విమర్శించాను. జగన్మోహన్ రెడ్డితో విభేదాలు వచ్చిన తర్వాత ఆ అమ్మకు శుభాకాంక్షలు చెప్తున్నావంటే నీవు కుసంస్కారివి. అంటే కుటుంబంలో ఉన్నటువంటి కలహాలను కూడా టీడీపీ శ్రేణులు ఏదైతే చర్చించడం, వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి? మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ఇప్పుడు షర్మిలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య కొంత ఆస్తులకు సంబంధించినటువంటి విభేదాలు ఉండకపోవచ్చు. బట్ ఈ అంశాన్ని ప్రధానంగా వాళ్ళు చర్చించడం ఎలా చూడాలి? అదే నేను చెప్పేది. కుటుంబ కలహాలలోకి రాజకీయ ప్రత్యర్థులు దూరకూడదనే కనీసమైనటువంటి మర్యాద, గౌరవం లేకుండా వీళ్ళు రాజకీయ అవసరాల కోసం దూరుతున్నారు. అయినా అదేం పెద్ద సోద్యం లేనా చంద్రబాబు నాయుడు మాటకు వస్తే మా ఇంట్లో జరిగే కలహాల్లో దూరే దాంట్లో ఏముంది? రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన దూరినాడని చెప్పాలంటే కన్నా రాజకీయ ప్రయోజనాల కోసం మా ఇంటి ఆడవాళ్ళను బదారికి ఇచ్చేది కాదు. ఆయన భార్యనే ఆయన బదారికి ఇడుచుకున్నాడు. పదవి కోసం ఆయన భార్యనే ఆయన బదారికి ఇడుచుకుని ఆ పెద్ద మనిషి మా ఇళ్ళల్లో మా భార్యలు మా చెల్లెలను బదారికి ఇచ్చేది పెద్ద పనే ఏం లేదు. ఏ దానికైనా దిగదారుతాడు. నో రూల్స్, నో రెగ్యులేషన్స్. ఈ గేమ్కు ఏం లేవు, నిబంధనలే. చంద్రబాబు నాయుడు రాజకీయ ఈ ఆటకు, ఈ చదరంగానికి రూల్సే లేవు. ఏకైక లక్ష్యం పల్నాటి నాగమ్మ చెప్పినట్టే గెలిపే. ఏం లేదు, పుట్ట మీదనే చంపుతాం, గుట్ట మీదనే చంపుతాం, తెల్ల జెండా ఎత్తినా చంపుతాం, రాజీవన్నే చంపుతాం, దాసోహం అన్నే చంపుతాం, దాసోహం అనకపోయినా చంపుతాం. అవకాశం వస్తే చంపేదే రాజ్యం కావాలా. అట్లనే నా భార్యనైనా బదారికి ఇడుస్తా, నీ భార్యనైనా బదారికి ఇడుస్తా, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలా. అంతే. సో ప్రధానంగా ఇంకో చిన్న అంశం ఇక్కడ మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఇక్కడ రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు కేవలం ఒక దస్తగిరి హత్యనే చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో పలు రకాల సమస్యలు ఉన్నా కూడా మంత్రులు సైతం చర్చించుకోవడానికి ప్రధాన కారణం వివేక హత్య కేసులో ఉన్నటువంటి దస్తగిరిగా భావించి ఉండి ఈ విధంగా వ్యాఖ్యలు చేసినారు అనుకోవచ్చా? మొట్టమొదటి రోజు సవితమ్మ ఇన్ఛార్జి మంత్రి పొరపాటు పడింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉండే దస్తగిరే ఈ హత్య అనుకొని ఆ అమ్మ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి మాట్లాడింది. ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మకి ఎవరు చెప్పినట్టు ఉన్నారు, లేదమ్మా నువ్వు ఆబ్సెంట్ మైండ్లో ఉన్నావు, ఆ దస్తగిరి వేరు ఈ దస్తగిరి వేరు, డబల్ యాక్షన్ కాదు, రాముడు భీముడు కాదు తల్లి, పేరు మాత్రమే రాముడు భీముడు, మనుషులు వేరు అని చెప్పినారు. ఆ తర్వాత మళ్ళీ ప్లేట్ ఫిరాయించి మళ్ళీ ఇంకో రకం మాట్లాడినారు. చెప్పినా కదా వాళ్ళకి వేరే వ్యాపకం, వేరే పని. ఈ రాష్ట్ర ప్రయోజనాల ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించాలనే దానికంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి శ్రేణులను ఎప్పుడు కూడా బదనాం చేస్తూ ఉండేదానికి అబద్ధాలు మాట్లాడాలా, పచ్చపత్రిక అబద్ధాలు రెండింతలు మాట్లాడాలా, మళ్ళీ మూడో రోజు దాన్నే మాట్లాడాలా. అట్లట్టే కాలం గడపాలి. సంక్షేమ పథకాలు ఇయ్యం, రైతులకు మేలు చేయం, ఉద్యోగస్తులకు మేలు చేయం, నిరుద్యోగ భృతి ఇయ్యం, సామాన్యులకు ఏమీ చెయ్యం, డీజిల్ కొరత అరికట్టాం, ప్రమాదాలు అరికట్టాం, ఏమి చెయ్యం. అబద్ధాలు చెప్తాంటాం, బూదింటాంటాం, బత్తాంటాం. మా ఆహారం ఏంటంటే అబద్ధాలు, మా శ్వాస ఏంటంటే పదవి. సో ఒక చిన్న అంశం ఇక్కడ ప్రొద్దుటూరుకు సంబంధించి ఒక అంశం మిమ్మల్ని అడగదలుచుకున్నాం. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు అధికారులతో సైతం గతంలో మనం చూసాం, రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళారు, అక్కడ అవినీతి నిర్మూలన చేస్తానంటూ కూడా వాళ్ళతో ప్రమాణం చేయించారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరేమో తరచుగా అవినీతి పైన పుంకానుగా ఆరోపిస్తున్నారు. సో ఆయనేమో నేను అవినీతి నిర్మూలిస్తున్నాను, అధికారులతో ఒకవైపు ఏమో ప్రమాణాలు చేస్తున్నారు, మీరేమో అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి అసలు? మేము చెప్పేది అదే కదబ్బా. మేము చేసిన అవినీతి ఆరోపణలకు ఒక్కదానికైనా ఆయన తిరిగి స్పందించి, ఇదిగో రాచమల్లు గారు మాట్లాడే మాట తప్పు, నా దగ్గర ఈ సాక్ష్యం ఉంది, ఈ ఆధారం ఉంది, ఈ తప్పు నేను చేయలేదు, లేకుంటే నా మనుషులు చేయలేదు అని చెప్పి ఒక్కరోజైనా కనీసం మమ్మల్ని సంతృప్తిపరిచే విధంగా వద్దులేబ్బా, ప్రజలను సంతృప్తిపరిచే విధంగా కూడా వద్దు, ఆయన చెప్పే హరికథ విని రాసుకుండే పాత్రికేయ మిత్రులను సంతృప్తిపరిచే విధంగా అయినా సరే చెప్పి ఉంటే నాకు చెప్పండి. ఒక్కరోజు కూడా లేదు. మేము సంధిస్తూ ఉండే ప్రతి విమర్శన అస్త్రాన్ని కూడా ఆయన స్వీకరించాల్సిందే తప్ప తిరిగి సమాధానం ఇచ్చుకునే పరిస్థితులు లేడు. అంత అవినీతి జరుగుతూ ఉంది. మేము అడుగుతున్నాం కదా, నిమ్మకాయల సుధాకర్ దగ్గర నుంచి వాళ్ళ కొడుకు 5 కోట్లు తీసుకున్నాడని చెప్తున్నాం. కాంట్రాక్ట్లు ఎవరేమీ వేయకూడదు, కేవలం పల్లా మహేశ్వర రెడ్డి చేయాలని చెప్తున్నాం. నిన్న 150 కోట్ల భూమికి సంబంధించి చెప్తున్నాం. మహర్షి స్కూల్కి సంబంధించి వంగల నారాయణ రెడ్డి బినామీ అని చెప్తున్నాం. ఎక్కడ ఖాళీ జాగాలు ఉండే కానీ రూములు కట్టి బాడెక్కించుకునే పరిస్థితి చేస్తానని చెప్తున్నాం. అమృతానగర్ను సర్వనాశనం చేసి ఆక్రమించుకుంటున్నారు స్థలాలని చెప్తున్నాం. కొత్తపల్లి పంచాయతీ రోజుకు ఒక పుంకాలుగా పత్రికలు రాస్తానని చెప్తున్నాం. మట్కా, క్రికెట్, జూదం విచ్చలివిడిగా అయిపోయింది, దానివల్ల వాళ్ళు డబ్బులు సంపాదిస్తానని చెప్తున్నాం. క్రికెట్ బూకీలందరినీ వాళ్ళ పంచన చేర్పించుకున్నారని చెప్తున్నాం. మేము అవినీతి చేసి ఉంటే ఒక్కటైనా నిరూపించి జైలుకి పంపించినామంటే సమాధానం లేదు. మరి ఇన్నిటి చెప్తాను కదా, జరుగుతుంది అవినీతి, జరుగుతుందని చెప్తాను. మీ హయాంలో జరగలేదా అవినీతి? నేను చెప్తాను, ఇప్పుడు చెప్తాను కదా, నా జీవితంలో నేను వ్యక్తిగతంగా ఏ రోజే కానీ ఒక్క రూపాయి లెక్క
భూములను ఆక్రమించి ఒక సెంటు భూమిని తీసుకునే ప్రయత్నం ప్రభుత్వాన్ని కానీ ప్రైవేటు వ్యక్తులది కానీ ఒక సెంటు భూమి తీసుకునే ప్రయత్నం నేను చేయలే. నా జీవితంలో నేను ఎప్పుడే కానీ ఒక ట్రిప్పు ఇసుక కూడా నేను తోలుకోలే. నా జీవితంలో ఎవరినే కానీ నేను హత్య చేయలే. నా జీవితంలో ఎవరికే కానీ వ్యక్తులకు మోసం చేసి లెక్క తీసుకోలే. నా జీవితంలో ఎప్పుడే కానీ ఈ డబ్బు తీసుకునే దానివల్ల నా ఆత్మ ఘోషిస్తుందని చెప్పుకోదగ్గ డబ్బు ఒక్కటి కూడా నేను తీసుకోలే. రాజకీయ సాంప్రదాయబద్ధంగా రావాల్సిన డబ్బులను తీసుకునే అని చెప్పి మగసిరిగా మీసం తిప్పి చెప్పినే. అట్ట చెప్పి ఎమ్మెల్యే నా కొడుకులు ఒక్కరు లేరు రాచమల్లో చెప్పినాడు. ఈ ఊరికి నేను కాంట్రాక్ట్ వర్కులు తెచ్చింటా, నా పనులు ఎవరికైనా ఇచ్చింటా, 2% 3% డబ్బు ఇస్తారు తీసుకుంటా. ఇట్లాంటివి నేను చేసింటా. నేను చేసినది అవినీతి అనుకుంటే స్వల్పం, కంటికి కనపడనంత. నా వలన ఒక్క మనిషి దుఃఖించినది కానీ, ఒక్క మనిషి నాశనమైనది కానీ, మోసపోయినది కానీ, బాధపడినది కానీ ఉండదు. నేను అవినీతి చేయలే. నేను అందుకే ఇంత ధైర్యంగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తాను. నేను అవినీతి చేసి ఉంటే మన చంద్రబాబు నాయుడుకు పిటిషన్ పెట్టినాడు ఆయన. జగనన్న కాలనీలకు సంబంధించి ఆ భూములన్నీ ముందుగానే నేను తెలిసి అక్కడ భూములు కొన్నానని, లేకుంటే ఆ భూముల ఓనర్లతో డబ్బులు తీసుకునే అని చెప్పి పిటిషన్ పెట్టినాడు. ఎంక్వైరీ చేసినారు. ఏమొచ్చింది ఎంక్వైరీ రిపోర్ట్? రైతులే చెప్పినారు. రైతుల మీద మేము ఎంతో సహాయం చేసినాడు మాకు ఆనాటి ఎమ్మెల్యే రాచమల్లు. మేము కనీసం ఆయనకు శాలువా కప్పి ఒక 2 ఆపిల్ పళ్ళు ఇచ్చి ఒక పూలదండ కూడా వేయలేకపోయినాం. మళ్ళీ ఆయనకు డబ్బులు ఇచ్చినామని చెప్పి మా దగ్గర సిగ్గు లేకుండా వరదాడి కంప్లైంట్ ఇచ్చి ఎట్లొచ్చినారని చెప్పి గడ్డి పెట్టి పంపించినారు. మరి ఒక్కటి కూడా నిరూపణ కాలేదంటే నేను అవినీతి చేయనట్టే కదన్నా. అవినీతి చేసినా చేయకపోయినా జైలుకు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ రాజ్యాంగ ప్రకారం పంపిస్తా అంటే, రాచమల్లు ఈ విధంగా ఒంటి కాలు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తా అంటే నన్ను ముద్దాడుతున్నారా? నా మీద ప్రేమనా ఏమన్నా చంద్రబాబు నాయుడుకు? ఎందుకు నన్ను జైలు పంపలే? ఎందుకు నన్ను ఇబ్బందులు పెట్టలే? ఏం చేయలే కాబట్టి. ఇదే కదా సాక్ష్యం. అయినా నువ్వు చెప్పినా నేను చెప్పినా చంద్రబాబు నాయుడు చెప్పినా పక్కన పెడదాం. ప్రజలకి ఎన్ని తెలియనుకుంటారా? నిజంగా ప్రసాద్ రెడ్డి ఏదైనా చేసి ఉంటే ఎందుకు రెడ్ బుక్ రాజ్యాంగంలో లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గమ్మునుంటారు, జైలు పంపరు, ఎందుకు పిటిషన్లు పెట్టరు, కేసులు పెట్టరు? మీ ప్రజా దర్బార్లో కానీ మరొక చోట కానీ నా మీద రావాలా కదా, ఇదిగో ఈ భూమి కొట్టేసినాడు, ఈ లెక్క కొట్టేసినాడు, ఈ ఆస్తి కొట్టేసినాడు అని నా మీద కంప్లైంట్ రావాలా? ఏం రాలేదంటే కారణం నేను చేయలేదు కాబట్టి. నేను ఆత్మసాక్షిగా చెప్తానా, నేను చేయలే. నా దగ్గర వాళ్ళు చెప్పినట్టు 2000 కోట్లు ఉంది, 1000 కోట్లు ఉంది, 500 కోట్లు ఉంది, 300 కోట్లు, 200 కోట్లు ఉంది, 100 బొత్సు. ఇప్పుడైతే నా దగ్గర 50 కోట్లు కూడా లేదు. నా దగ్గర 50 కోట్లు కూడా లేదు. ఇది బొత్సు ఉంది, తీసుకుంటారని తీసుకోవచ్చు. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం కేవలం చెన్నైకి నీటి అవసరాల కోసమే ఒక జీవో విడుదల చేసి రాయలసీమ పైన ప్రేమ ఉందన్నటువంటి భావన అటు వ్యక్తం చేసినారు. అదేవిధంగా గురు శిష్యుల బంధం ఏదైతే కేసీఆర్కు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి గురు శిష్యుల బంధాన్ని చాటుకున్నారో తప్ప రాయలసీమ ప్రయోజనాల కోసం పాటుపడలేదన్నటువంటి విమర్శలు ప్రధానంగా టీడీపీ శ్రేణులు చేస్తున్నారు. దీనిపైన మీ కామెంట్ ఏంటి? నేను స్పష్టంగా చెప్తాను కదా, రాయలసీమ క్షేమానికి కారణం చంద్రబాబు నాయుడే. రాయలసీమలో క్షేమమే కాదు, ఈ రాష్ట్రంలో రైతాంగానికే దరిద్రం ఎవరంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినా నా భాషలో, కడప భాషలో చెప్పాలంటే రైతులకు పట్టిన దరిద్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఎందుకంటే ఆయనకు వ్యవసాయం మీద గౌరవం లేదు. వ్యవసాయం దండగా అని చెప్పిన మనిషి ఆయన, వ్యవసాయం పండగ అని చెప్పిన మనిషి మా రాజశేఖర రెడ్డి. ఆ రక్తం పంచుకు పుట్టినవాడే జగన్మోహన్ రెడ్డి కాబట్టి రాష్ట్రంలో రైతుల కోసము రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చినాడు. రైతుల కోసం అని చెప్పి 13,500 రూపాయలు పంటకు పెట్టి లెక్కించినాడు. వాళ్ళ కోసమనే ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసినాడు. వాళ్ళ కోసమనే గ్రామీణ ప్రాంతాలలో రైతులకు సలహాలు ఇచ్చేదానికి ఉద్యోగస్తులు అక్కడ పెట్టినాడు. వాళ్ళ కోసమనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కావాల్సిన డబ్బు పెట్టి ఆ మార్గాలు ఏం క్లియర్ చేయాలనో చేసే ప్రయత్నం చేసినాడు. రైతుల కోసం కాబట్టి శ్రీశైలం డ్యామ్ దగ్గర ఏం చేయాలో పోలీసు వాళ్ళని పెట్టి ఏం చేయాలో చేసి నీళ్లు తెప్పించే ప్రయత్నం చేసినాడు. ఇన్ని రకాలుగా రైతుల కోసం చేసిన వాడు జగన్. రైతుల కోసం ఏమీ చేయకుండా వ్యవసాయాన్ని మానుకోండి, పట్టణాలకు వచ్చి సిటీలకు వచ్చి వ్యాపారాలు చేసి బతకండి, లేకుంటే ఐటీని నమ్ముకోండి, ఇంకొక దాన్ని నమ్ముకోండి, వ్యవసాయం దండగా అని చెప్పినోడు చంద్రబాబు నాయుడు. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో మా వైపు న్యాయం లేకపోతే ఇన్ని రోజులు మేము దాని మీద పోరాటం చేయము. ఇంకా 3 సంవత్సరాలైనా పోరాటం చేసే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో నీటికి సంబంధించి, సాగునీటికి సంబంధించి ఏదైనా ప్రాజెక్టులు పూర్తి చేసినారు. ప్రాజెక్టుల యొక్క రూపకల్పనకు ఎవరు అంకురార్పణ చేసిన, బీజం వేసిన వ్యక్తి అంటే అడుగు నా వెనకాల ఉన్నాడు చూడు, వైఎస్ఆర్. ఈ రాష్ట్రంలో ఏ కాలువల గుండైనా సరే, ఎక్కడైనా సరే పంటకు పోయే నీళ్ళ యొక్క నీటి బిందువులో మా రాజశేఖర రెడ్డి అన్న చిరునవ్వు కనిపిస్తుంది. రైతుల వ్యవసాయానికి తీసుకుపోయే నీటి బిందువులో మా రాజశేఖర రెడ్డి అన్న చిరునవ్వు. చూడెట్టున్నాడో, రుమాలు చుడతా చూడెట్టున్నాడో, చూడయ్యా ఎట్టున్నాడో. రాజశేఖర నీపై మోజు తీరలేదురా అంటుంది. ఇంకా రాష్ట్రం ఏమంటుంది? రాజశేఖర నీపై మోజు తీరలేదురా అంటుంది. నిజంగా తీరదా ఆయన? ఆ మనిషి మీద మోజు. మరణించినాడని మీరు అనుకుంటున్నారు.
సజీవమై ఉన్నాడు. రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాలలో అమరుడై జీవించి ఉన్నాడు. నువ్వు ఆరోగ్యశ్రీ తీసుకపోతే రాజశేఖర రెడ్డి కనిపిస్తాడు. పిల్లల పుస్తకాలలో అక్షరాలలో రాజశేఖర రెడ్డి నవ్వు కనిపిస్తుంది. నీటి బిందువులో రైతులకు రాజశేఖర రెడ్డి కనిపిస్తాడు. గృహిణుల ముఖాలలో చిరునవ్వులో కనిపిస్తాడు రాజశేఖర రెడ్డి. ఎక్కడ మన ఇచ్చినాడే రాజశేఖర రెడ్డి? చంద్రబాబు నాయుడు రేపొద్దున నా నోటితో అనకూడదు కానీలే. సో ఇంకో అంశం ప్రధానంగా రాయలసీమకు కృష్ణా జలాలు తెచ్చింది చంద్రబాబు. అలాంటి కృష్ణా జలాలు తెచ్చిన చోట రక్తాన్ని ఏరులై పారుస్తున్నారన్నది ఒక ఇటీవల కాలంలో ఒక ఎమ్మెల్సీ చేసినటువంటి ఆరోపణ. ఎలా చూడాలి దీన్ని? దస్తగిరి హత్యకు తాడేపల్లి ప్యాలెస్కు లింకప్ ఎంతో కృష్ణా జలాలు చంద్రబాబు నాయుడు తెచ్చినది రక్తపాతం అనేది కూడా సేమ్ అంతే. ఇంతకంటే ఎక్కువ మాటలే అవసరం లేదు. సో ఇంకోటి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం, గతంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా అసెంబ్లీలో కొంత తీర్మానం కూడా అప్పట్లో చేసినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. కానీ ఉన్న ఫలంగా ఒక్కసారిగా మావిగన్ తీసుకురావడం అంటే ఒక రకంగా ప్రజల్లో చర్చకు దారితీసి ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారనేది కొంత ఆరోపణ. అసలు మావిగన్ తెరపైకి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? మేము ప్రారంభ దశ నుంచి మా నినాదం ఒకటే, విజయవాడ అమరావతి ఏదైతే మీరు చెప్తున్నారో అది రాజధాని లేదు, రాజధాని కాదు అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అనాలి. ఒక్కసారి మీరు మళ్ళీ రివ్యూ వెనక్కి పోవాలా, పత్రికలు చదవాలా, లేకుంటే ఆయన మాట్లాడిన మాటలు వినాలా. ఎప్పుడు మాట్లాడలేదే. అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది, శాసనాలు ఇక్కడే జరుగుతాయి, శాసనసభ ఇక్కడే ఉంటుంది. రైట్, ఇదే రాజధాని. కాకపోతే క్యాపిటల్ సిటీగా అంటే ఆర్థికపరమైన క్యాపిటల్ సిటీగా విశాఖపట్నం ఆల్రెడీ గ్రో ఉంది కాబట్టి, పెరిగి ఉంది కాబట్టి, జన సమీకరణ జనసంద్రత అంతా ఉంది కాబట్టి, అక్కడ పోర్ట్ ఉంది కాబట్టి, విమానాశ్రయం ఉంది కాబట్టి, రైల్వే లైన్ ఉంది కాబట్టి, జనం ఉంది కాబట్టి, ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి విశాఖపట్నం మన ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఓకే గుడ్. ఈ రాయలసీమ ప్రాంతం వెనుకబడి ఉంది కాబట్టి ఈ ప్రాంతం కూడా డెవలప్ కావాలి కాబట్టి, అక్కడ ఉత్తరాంధ్ర డెవలప్ కావాలంటే విశాఖపట్నాన్ని మనం పెంచాలా. ఈ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ఈ 6 జిల్లాలను మనం అభివృద్ధిలోకి తీసుకురావాలంటే హైకోర్టును తీసుకొచ్చి ఇక్కడ బెంచ్ పెడదాం, హైకోర్టు పెడదాము అని చెప్పినాడు. అంటే అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేదానికోసం మాట్లాడిన మాటలే తప్ప అమరావతి రాజధాని కాదని మేమే పొద్దు మాట్లాడలే. ఈ పొద్దు అది చెప్తున్నాం, ఆ పొద్దు అది చెప్తున్నాం. ఒకవేళ మా ప్రతిపాదన మీకు నచ్చకపోతే కదా మీరు మళ్ళీ ఇప్పుడు రాజధాని అంటున్నారు కదా, దానికి అనేక రకాల చిక్కులను మేము చెప్తున్నాం. అమరావతి 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లు పెట్టి అమరావతి కడతారంటే ప్రజలు ఎందుకు లేబ్బా నన్ను ప్రశ్నించే విలేకరువైన నువ్వు నమ్ముతావా? ఇది ఏనాటికి పూర్తి అవుతుంది? 2 లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం ఇది సోద్యమా, సమంజసమా? 1,00,000 ఎకరాలలో 1,00,000 ఎకరాల విస్తీర్ణంలో రాజధాని నిర్మించాలంటే ఇది సాధ్యమా, అసంబద్ధమా? నువ్వే ఒకసారి ఆలోచించి. ఇది జరగదు. కేవలం అమరావతి రాజధాని పేరు పెట్టుకొని ఏటీఎం కార్డులాగా డబ్బు సంపాదించుకునేదానికి, ఒక కుల వ్యవస్థను మేలు చేసేదానికి, నీ పార్టీ వాళ్ళకు మేలు చేసుకునేదానికి ఉపయోగించుకునే తప్ప అది ఎప్పటికీ కానే కాదు. అది ఇంకా పూర్తి కావాలంటే 100 సంవత్సరాలు పడుతుంది. 100 సంవత్సరాలకు నేను బతికిండో, నువ్వు బతికిండో, చంద్రబాబు నాయుడు ఒక్కడు మాత్రం ఉంటాడు. కారణం ఆయన మరణిస్తాడు, మళ్ళీ జన్మిస్తాడు. జన్మించి మళ్ళీ ఈ గతమంతా గుర్తుంటుంది, మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. అయ్యి ఆ అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. కారణం ఆయన కలిపురుషుడు, మనమంతా మామూలు డొక్కునా కొడుకులం. రాజకీయ అంటే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తెరపైకి రావడం, ఆ తర్వాత అవినాష్ రెడ్డిపై విచారణ జరగాల, తర్వాత లోతుగా అధ్యయనం చేయాలా, ఈ అంశం తరచుగా అంటే ఎందుకు ఈ అంశం పూర్తిగా అటు కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే, అంటే 2 అలయన్స్లో ఉన్నటువంటి ప్రభుత్వం. మరి ఎందుకు ఈ కేసును తేల్చలేకపోతున్నారు? అసలు ఏంటి విషయం? ఒకసారి నువ్వే ఆలోచన చేయి, ప్రజలు కూడా ఆలోచించండి. సింపుల్గా చెప్తా. వివేకానంద రెడ్డి హత్య మిస్టరీ, ఇది ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళది. ఎవరు చేసినారు, ఎందుకు చేసినారు? తెలుగుదేశం పార్టీ చెప్పేది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి భారతమ్మ కలిసి చంపినారు. రైట్. హత్య చేసినారు అని నిర్ధారణ చేయాల్సినది సిబిఐ అన్న చేయాలా, సుప్రీంకోర్టు అన్న చేయాలా, చంపినోటోళ్ళన్నా చెప్పాలా, సాక్షులన్నా చెప్పాలా, అంతే కదా? చంపినోటోళ్ళేమో మేమే రా స్వామి చంపింది దశగిరి, ఉమాశంకరో ఇంకొకరో ఎవరైతే ఉండారో 5 మంది 6 మందివి మేమే రా నాయన చంపింది, ఆ ఇంట్లోకి ఇట్లా పోయినాము ఎర్రగంగిరెడ్డి ఇట్లా పరిస్థితి పిడిగుద్దులు గుద్దినాము, మర్మావయాల మీద గుద్దినాము, కత్తిది గడ్లు తీసుకొని హింసించి చంపినామని చెప్పి చంపిన వైనాన్ని కూడా లవకుశులు రామాయణాన్ని వినుడు రామాయణ గాథని చెప్పినంత గొప్పగా వాళ్ళు చెప్తా ఉంటే ఇంకా ఎవరు చంపినారు, పోని దాని వెనక ఎవరుండారు,
దాని వెనక ఎవరుండారనే దానికి మీరు వేసిన అనేక రకాల ప్రశ్నలు, అనేక రకాల కోర్టు పిటిషన్లకు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సిబిఐ ఏం చెప్పింది లాస్ట్కు? జగన్మోహన్ రెడ్డికి భారతమ్మకు ఇందులో సంబంధం లేదు, వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు మాట్లాడతారంటే కోర్టు మీద మీకు గౌరవం ఉందే? ఈ భారతదేశంలోనే అత్యున్నతమైన ప్రధానమైనటువంటి దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ మీద మీకేమన్నా ఉందే? మీ ప్రభుత్వం పెట్టుకొని మీ ప్రభుత్వంలోనే సెంట్రల్లోనూ స్టేట్లోనూ మీ ప్రభుత్వం ఉండి సిబిఐ దర్యాప్తు సంస్థ చేసినా కూడా మీకు నమ్మకం లేదు. భారతదేశంలోని అత్యున్నతమైన న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చెప్పినా కూడా మీకు గౌరవం లేదు. ఇంక ఎవరు చెప్పాలా? ఇంక ఏం కావాలా మీకు? చంపింది వాళ్ళకి సంబంధం లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, సిబిఐ ఛార్జ్షీట్ క్లోజ్ అనింది. ఇంక ఏం కావాలా మీకు? నీకైనా నాకైనా ప్రజలకైనా తెలియాల్సినది ఏంటంటే ఈ హత్య చేసింది కేవలము 2 కారణాలతో చేసినారు. ఒకటి డబ్బుకు సంబంధించిన వ్యవహారం, మరొకటి స్త్రీలకు సంబంధించిన అక్రమ సంబంధాలు. ఈ 2 కారణాలతో వివేకానంద రెడ్డిని హత్య చేసినారనేది తేటతెల్లమైపోయింది. వివేకానంద రెడ్డి హత్యకు, అవినాష్కు, వారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం ఏంది? ఒక ప్రయోజనం జరగాలంటే, ఒక హత్య జరగాలంటే దేనికి కారణాలు ఉండాలన్నా? ఒకటి హత్య జరగాలంటే కనుక పెద్ద కారణం ఏంటంటే కనుక అన్నిటికంటే కారణం అవమానం. ఒక మనిషికి అవమానం జరిగినప్పుడు హత్య జరుగుతుంది, అసూయ ఉన్నప్పుడు హత్య జరుగుతుంది, లేకుంటే అధికారం కోసం హత్య జరుగుతుంది, ధనలాభం కోసం హత్య జరుగుతుంది, స్త్రీ పొందు కోసం హత్య జరుగుతుంది, లేకుంటే మన కుటుంబ స్త్రీలను అవమానపరిచినప్పుడు హత్య జరుగుతుంది. ఇటువంటి కారణాల వల్ల హత్యలు జరుగుతాయి. ఇక్కడ ఏ కారణాలు ఉన్నాయి? పదవి, ఇది ఒక్కటి తీసుకొచ్చి పెడతారు. ఏం పదవి ఇవ్వాలా వివేకానంద రెడ్డికి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనా, లేకుంటే ఈ రాష్ట్రంలో మంత్రి పదవి ఇవ్వాలనా? జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలనుకుంటే అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినాడు, వాళ్ళ చిన్నాయన తీసుకుపోయి రాజ్యసభ సభ్యుని చేస్తాడు, ఏముంది? లేకుంటే ఎమ్మెల్సీని చేస్తాడు, మంత్రిని ఇస్తాడు, ఏం కావాలంగా? వడ్డిచ్చేవాడు తన చేతులు తనదే అయినప్పుడు ఏమైనా పెడతాడు. మాంసం ఎంత పెట్టాలంటే పెడతాడు, ఎంత మంచి ముక్కలు వేయాలో వేస్తాడు. దీనికి ఆయన ఏమన్నా అర్థం పడతా ఉందే? అవినాష్ రెడ్డి వాళ్ళ అన్నను కాదని చెప్పి వివేకానంద రెడ్డి మీద హత్యా ప్రయత్నం చేయడానికి ఉసిగొల్పగలిగినటువంటి మనస్తత్వము, ధైర్యము అవినాష్ రెడ్డికి ఉందే? అట్లా చేసి వాళ్ళ అన్నను కాదని చేసి రాజకీయంగా ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. అవినాష్ రెడ్డికి సున్నా ఉంటుంది. ఆయనకు ఏమన్నా అర్థం పడతా ఉండే మాటలా? మళ్ళీ తెరపైకి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఏదైతే పోస్టుల వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. నిన్న సజ్జల భార్గవ్ను కూడా పులివెందులలో విచారించారు. ఎలా చూడాలి? ఇంకా మామూలే సోషల్ మీడియా యాక్టివ్ పర్సన్స్ మీదనే కాకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదనే కాకుండా, ప్రశ్నించే ప్రజల మీదనే కాకుండా, ఇంకా నీచాతి నీచం దుర్మార్గం ఏంటంటే ఇది పాపర పట్టిపోయింది ఈ ప్రభుత్వం అనడానికి ఏంటంటే మీ మీద కేసులు పెడతారు నాయన స్వామి. విలేకరుల మీద కేసులు పెడుతున్నారు. 70 సంవత్సరాలు ఉండే కొమ్మ శ్రీనివాసరావు ఆయన తీసుకుపోయి పెడతారు, లేకుంటే మా ధనంజయ రెడ్డిని తీసుకుపోయి పెడతారు, లేకుంటే మా శ్రీహరిని తీసుకుపోయి పెడతారు, లేకుంటే ప్రొద్దుటూరు ఇంకొక ఐబీ మీద కేసు పెడతారు, ఇంకొక చోట ఇంకొక ఐబీ మీద కేసు పెడతారు. అంటే జర్నలిజం మీద కూడా కేసులు పెట్టే దుస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందంటే ఇది అప్రజాస్వామికమైన పరిపాలన జరుగుతుంది. జర్నలిజం అనేది మోస్ట్ పవర్ఫుల్ వెపన్. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యవర్తి, వారధి. వాస్తవ సత్యాలను ప్రభుత్వానికి చెప్పడానికి కానీ, ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకుపోవడానికి కానీ, ఒక మంచి వాతావరణాన్ని సమాజంలో నెలకొల్పడానికి ఉపయోగపడేది జర్నలిజం. అట్టి జర్నలిజం వాళ్ళ మీద కూడా కేసులంటే వారు స్వేచ్ఛగా మాట్లాడే మాటలకు కానీ, వారి పెన్నులో స్వతంత్రంగా అక్షరాలు రాసేదానికి కూడా స్వతంత్రత కల్పించకుండా ఆ చేతులకు సంఖ్యలు లేస్తాం, బేడీలు వేస్తామంటే ఇదేమన్నా ప్రజాస్వామ్యమేనా? ఈ ప్రభుత్వం ఏమైనా బతికి బట్ట కడుతుందే? బట్ట కట్టదు. కాబట్టి పతనమైన స్థితికి, తక్కువ స్థితికి దిగజారిపోయింది జర్నలిస్టుల మీద కేసులు పెట్టి. ఇంకోటి చిన్న విషయం ఇక్కడ మిమ్మల్ని అడదలుచుకున్నా. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై కొద్దిగా ఏదైతే అంబంటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే అది తీవ్రంగా సభ్య సమాజం తలదించుకునేటటువంటి విధంగా, అంటే ఒక రకంగా మహిళలను కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారన్నటువంటి ఆరోపణ, అది ఆ దుమారం లేపిన తర్వాత, ఆ తర్వాత అనంతబాబు కావచ్చు, ఇట్లా రకరకాలుగా మళ్ళీ ఓ రకంగా రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఏంటి అసలు అంబటి రాంబాబు ఏమన్నాడన్నా? అంబటి రాంబాబు ఏమన్నాడు అంటే మిమ్మల్ని అడుగుతాను, ఏమన్నాడు? నా మాట నేను ఇల్లబ్బా, నువ్వేమిటో చెప్పు. లంజ కొడుక అని అన్నాడని. అంబటి రాంబాబు లంజా కొడక అనే పదాన్ని ఎప్పుడన్నాడు? అంబటి రాంబాబును తెలుగుదేశం పార్టీ వాళ్ళు లంజా కొడక, జీపు దిగురా, నీ అమ్మందెంగా, నీ ఎక్కందెంగా అని అన్నప్పుడు సహజమైన మనిషిగా ఆ మాటకు రియాక్ట్ అయ్యి లంజా కొడక అన్నాడు.
అప్పుడు కేసు పెడితే ఇద్దరి మీదే పెట్టాలా, క్షమాపణ చెప్తే ఇద్దరు చెప్పాలా. అంబటి రాంబాబు క్షమాపణ చెప్పినాడు, వాళ్ళు క్షమాపణ చెప్పలే. మొట్టమొదటి తిట్టినోనికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చినారు, చివరిగా తిట్టినోని మాత్రం 18 రోజులు జైల్లో పెట్టినారు. ఇది కదా తప్పు. అది వదిలి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏం మాట్లాడినాడు, మమ్మల్ని ఏం మాట్లాడినాడన్నా? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి చెప్తే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటే నేను కూడా ఒక శ్రేణినే, నాకే వర్తిస్తుంది, నన్నే పోల్చుకుంటాలే అబ్బా, వేరే వాళ్ళ కథ ఎందుకు. జగన్మోహన్ రెడ్డి చెప్పి, అన్నా నీ భార్య ఈరోజు నుంచి నీ భార్య కాదు, ఈరోజు నుంచి నీ భార్య కాదు, నీకు చెల్లెలతో సమానం, ఇదిగో వేరే వానికి ఇచ్చి పెళ్లి చేయి, వాంతో శోభనం జరుపు అంటే, ఏ సార్ నువ్వు చెప్పినాక నా పిల్లం చెల్లెలే సార్ ఈ రోజు నుంచి, ఇదిగో పలానా నీ పెళ్లి చేస్తా అయిపోద్దు, రేపు శోభనం సార్ అని మేము అంటామని ఆ లంబడి కొడుకు అంటే ఎవరు ఆ లంబడి నా కొడుకు అంటే న్యాయమన్నా? మా పిల్లలు పతితలన్నా, మేము గాండు నా కొడుకులమన్నా, స్వాభిమానం లేని మనుషులమన్నా, మాకు వ్యక్తిత్వం లేని మనుషులమన్నా, వీటికి స్పందించరన్నా ఎవరు? ప్రభుత్వాలు చర్యలు తీసుకోవన్నా, పోలీసు వాళ్ళు పలకరా అన్నా, మా ఆడోళ్ళు స్టేషన్లో కేసులు పెడితే కూడా పలకరా అన్నా? ఇది ప్రభుత్వమా? ఇంకా వీళ్ళు శుద్ధులు చెప్తారా? స్త్రీల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించి సభ్య సమాజం తలదించుకుంటుంది, తల ఎత్తుకుంటుంది అనే మాటలు వీళ్ళు మాట్లాడే అర్హత ఉందే? ఈ రాష్ట్రంలో ఏ రోజో ఆ పరిస్థితి చేయి దాటిపోయింది. ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కొట్లాడుకోవడంలే, 2 వ్యవస్థలు కొట్లాడుతున్నాయి అంతే. ఇంకొక అంశం ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కొన్ని ఆంక్షలు పెడుతున్నారు. అయినా కూడా కార్యకర్తలు ఎక్కడే కానీ తగ్గకుండా లక్షల రూపాయలు పెనాల్టీ వేస్తామన్నా కూడా మొన్న చూసాం మనం నెల్లూరులో ఎవరైతే మత్స్య శాఖ సంబంధించి వరదాయపాలెం ఆ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కూడా వాళ్ళకు పెనాల్టీ వేస్తామన్నా కూడా అంత అంటే ఒక రకంగా ఎందుకు ఓటమికి కారణం? అసలు ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ వస్తుంది, జనాల్లో ఆదరణ ఉంది, మరి ఈ గడిచినటువంటి ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాల్గొవాల్సి వచ్చింది? నేను ఈవీఎం మిషన్లో అంటే నువ్వు అంగీకరిస్తే ఇంకా నేను పొడిగించను, నువ్వు అంగీకరించకపోతే నేను పొడిగిస్తా. ఈవీఎం అని ఎట్లా అనగలం? అదే పరకాల ప్రభాకర్ గారు చెప్పిన ప్రకారము మేము అడిగిన కొన్ని ప్రశ్నలకు ఎన్నికల కమిషన్ మాకు సమాధానం చెప్పకపోవడం వలన, మా ప్రశ్నలకు మా అనుమానాలకు నివృత్తి చేయకపోవడం వల్ల తేటతెల్లమైపోయింది. ఏమని? ఎన్నికల కమిషన్ తప్పు చేసింది, ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ చేసినారు, మేము ఓడిపోయేదానికి కారణం 80 నుంచి 90 చోట్ల ప్రధానమైన కారణం ఇదే. 3500 బూతులకు సంబంధించి సాయంకాలం 5 తర్వాత పోలింగ్ తర్వాత అర్ధరాత్రి 2 వరకు పోలింగ్ జరిగిందంటారు. 10 నుంచి 5 వరకు జరిగిన ఓట్లు 400 అంట, 5 తర్వాత నుంచి రాత్రి 2 వరకు పోలింగ్ జరిగిందంట 600 ఓట్లంట. ఒక్క ఓటేసినట్టు రిజిస్టర్లో సంతకం లేదు, ఒక వీడియో లేదు, ఒక ఫోటో లేదు, ఎక్కడ చూపిరు, చూపించకపోయినారు. ఆ 3500 బూతుల నెంబర్ లేదో చెప్తే మేము చూసుకుంటామంటే ఆ 3500 బూతుల నెంబర్లు మాకు చెప్పరు. ఇటువంటి అన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా తప్పు చేసిందని మేము నమ్ముతున్నాం కాబట్టి ఈవీఎం మిషన్ల ద్వారానే మేము ఓడిపోయినాము అనుకుంటున్నాం. ఒకవేళ నీ తృప్తి కోసమో లేకపోతే తెలుగుదేశం పార్టీ తృప్తి కోసమో ఈవీఎం మిషన్లు కాదు అన్నప్పుడు మేము ఎట్లా ఓడిపోయినాము, ఇంత అభిమానం ఉందన్నప్పుడు ఓడిపోయేదానికి కారణం ఏంటంటే కనుక ఒకే ఒక కారణమే మేము ఓడిపోయేదానికి కారణం. పేదవారి యొక్క ప్రజల యొక్క అవసరాలు బలమైనటి. మనిషికి అన్నిటికంటే బలమైంది ఆడిచ్చేది ఏంటంటే అవసరం మనిషిని ఆడిస్తుంది. ఆ అవసరమే మంచివాణి సైతం ఓడిస్తుంది, దుర్మార్గుని సైతం గెలిపించగలుగుతుంది. ఈ రాష్ట్రంలో కూడా పేద మధ్యతరగతి ఆర్థిక బలహీన వర్గాలందరికీ కూడా విపరీతమైనటువంటి అబద్ధాలు చెప్పి ఆశ చూపించి, ఎట్లాంటి ఆశలు? మేము అమ్మఒడి ఒకరికి ఇచ్చినాము, నేను 4 ఇస్తా అంటాడు. ప్రతి ఆడపిల్లలకు 1500 ఇస్తా, ఎంతమంది ఉంటే అంతమందికి అంటాడు. నిరుద్యోగ భృతి 3000 ఇస్తా అంటాడు. రైతులకు మీరు 15,000 ఇచ్చినారు, నేను 25,000 ఇస్తా అంటాడు. ఇట్లా ప్రతి ఒక్కటి ఎంత పడితే అంత ఇస్తానని చెప్పి వాళ్ళకి ఆశ పెడితే, నేను ఏం పని చేయకపోయినా నెలకు నాకు 10,000 15,000 వస్తుంది నా ఇంటికి, నేను బ్రహ్మాండంగా కూర్చొని తినగలుగుతాను అని అనుకున్నప్పుడు ఆ పేదరికంలో ఉన్న మనిషి, లేకుంటే ఆ సంక్షేమాన్ని ఆశించే బడుగు బలహీన వర్గాలు, లేకుంటే పెన్షన్ ఆశించే అవ్వ నాకు 4,000 వస్తుంది, గెలుస్తానే 8,000 వస్తుంది అని ఆశపడినప్పుడు, జగన్ మీద ప్రేమ ఉన్నప్పటికీ వారి పేదరికానికి అనుకూలంగా వాళ్ళు చెప్పిన మాటలకు ప్రలోభాలకు లొంగి వారి అవసరాలకు బలహీనులైపోయి వారికి ఓటు వేసింటే మేము ఓడిపోయి ఉంటాం. ప్రేమ మాది, ఓటు వారిది. ప్రేమ జగన్ మీద, ఓటు మాత్రం వారికి. ఇదే సత్యం అన్నా, ఇదే సత్యం. అంటే ఇంకోటి చిన్న విషయం, గతంలో మీరు 10 మందికి విరాళాలు ఇచ్చారు, ఏదైతే ట్రాక్టర్లు సప్లై చేశారు. నేనేమో పేదోడిని అంటారు, మరి ఇంత లెక్క ఎట్లా వచ్చింది మీ దగ్గర లక్షలు? నేను మొత్తం అంతా నేను ఎలక్షన్లకు పెట్టినది, పంచినది, పాడు పరదేశీ దానధర్మం అన్నీ చేసినా కానీ
నేను ఇప్పుడు ఆయన ఎవరు మన డిప్యూటీ స్పీకర్ ఎవరు, ఆయన పేరు ఏం పేరు, ఇప్పుడు ఉండే డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణంరాజు మాదిరో, సుజనా చౌదరి మాదిరో, రమేష్ నాయుడు మాదిరో బ్యాంకీలకు 1500 కోట్లు 2000 కోట్లు అప్పు చేసి అక్కడ దిగినట్టు కాదు. నా స్థాయి అంతది కాదు. నా స్థాయి తిప్పి కొట్టినా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుటుంబము, వ్యవసాయం చేసే కుటుంబం మాది. మాకు ఒక 70 ఎకరాలు 50 ఎకరాలు 60 ఎకరాలు చీనీ తోట, నిమ్మ తోట, అరటి చెట్లు మా వ్యవసాయం. మా అన్నగారు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మేము గత 20 సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకునే డబ్బు అబ్బా అంటే మా అన్న సంపాదించిన డబ్బు ఒక 100 కోట్లు 150 కోట్లు. ఈ 150 కోట్లతో ప్రతి సంవత్సరం మేము సంపాదించే డబ్బులో నుంచే ప్రజలకు దానము ధర్మం చేసినాం. మా జెండా బట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గెలిపించేదానికి, మా జెండా బట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాల అవసరాల కోసము ఈ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమిస్తూ ఉంటూ, నేను ఈ ఊర్లో పుట్టినా కాబట్టి ఈ ఊరు ప్రజలు మా గడప దొక్కి వచ్చినప్పుడు ఆకలి అన్నా, పెళ్ళి అన్నా, పేరంటమన్నా నా చేతనంత సాయం చేసిన. అంతా కలిపి ట్రాక్టర్లకి ఇచ్చిన, ఇండ్లు కట్టించిన, పెళ్లి చేసిన, పేరెంటం చేసిన, అన్నీ నేను ఎలక్షను పాడు పరదేశం అంతా చేసిన. ఇప్పుడు వరకు పోగొట్టింటే మహా అంటే అన్ని ఎలక్షన్లకు దాన ధర్మాలు అంతా కలిపితే ఒక 100 కోట్లు పోగొట్టింటా. ఎన్నేళ్లకు? 100 కోట్లు ఎక్కడ? 20 సంవత్సరాలకు పోగొట్టింటా. ఈ 20 సంవత్సరాల్లో నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం మా అన్న చేసి, నేను చేసి సంపాదించిన డబ్బును, ఒక్కసారిగా సంపాదించిన డబ్బును కాదు, సంవత్సరం పొడుగున. ఇప్పుడు నువ్వు ఉండవు 20 ఏళ్ళ కిందట నీ కుటుంబం ఎట్లునే, అది 20 ఏళ్ళ కిందట నువ్వు అంత మంచి సొక్క వేసుకుంటావు. నాకు తెలిసి 20 ఏళ్ళ కిందట ఆ సొక్క నువ్వు వేసుకుంటావు, అంతకంటే బలహీనమైన సొక్క వేసుకుంటావు. ఇప్పుడు మంచి సొక్క వేసుకున్నావు. 20 ఏళ్ళ కిందట నేను ఇట్లా లేను, ఇంకో రకంగా ఉన్నా. 10 ఏళ్ళ కిందట ఇట్లా లేను, 10 ఏళ్ళ కిందట ఆ పిల్లోడు ఇట్లా లేడు. అంటే మనిషి ఎదుగుతాడు, అభివృద్ధి చేస్తాడు. కాకపోతే మేము తెలుగుదేశం పార్టీ నాయకుల మాదిరి, సుజనా చౌదరి ఇంకొకరి మాదిరి 1000 కోట్లకు అధిపతులం కాలే. ఆనాడు ఈనాడు ఎప్పుడు మా ఆస్తిపాస్తులు ఇంతే. సంపాదించిన డబ్బును మేము ప్రజలకు పెడతాం. ఇంకోటి ఇక్కడ ప్రధానంగా మీరు ఏం చేస్తున్నారంటే దోపిడీ జరుగుతుంది అని అంటున్నారు. మరి దోపిడీ ఎక్కడా జరగడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ప్లస్ మీ ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడెక్కడ ఇసుక కానీ సహజ వనరులు దోపిడీ జరగడం లేదు. వైసీపీ హయాంలోనే భారీ ఎత్తున దోపిడీ జరిగిందంటున్నారు కదా. ఆంధ్రజ్యోతి పత్రిక రోజు వేస్తానేదబ్బా ఇసుకేది. రోజు నిన్న మొన్న ప్రతిరోజు చూస్తున్నాం. మా సాక్షులు కాదు, ఆంధ్రజ్యోతిలోనే చూస్తున్నాం, ఈనాడులో చూస్తున్నాం. ఏమని? ఇసుక ఎక్కడ చూసినా మిషన్లు పెట్టి దోపిడీ చేస్తానని చూస్తున్నాం. వారి ఆస్థాన సంస్థకు సంబంధించినటువంటి ఆ పత్రికలే రాస్తానంటే నువ్వు దోపిడీ తీసుకో. మైనింగ్ జరుగుతుంది, ఇసుకే జరుగుతుంది, క్వారీలు జరుగుతున్నాయి, బొగ్గు జరుగుతుంది, మట్టి జరుగుతుంది. ఎక్కడ జరగలే? లేకుంటే ఉపాధి పథకం సంబంధించి జరగలేదా? ఎక్కడ జరగలే? ఏ అంశంలో జరగలే? అమరావతిలో జరగలేదా? పోలవరంలో జరగలేదా? సిక్కినోనికి సిక్కినంత, దొరికినోనికి దొరికినంత దోసుకో పంచుకో. మళ్ళా గెలుచాం, ఓడితే ఓడతాం. ఇది నేను చెప్పే మాట కాదు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంటే ఇంకోటి ఇక్కడ లోకేష్ ఎక్కడికి పోతే మీకేంటి, లోకేష్ కనపడడం లేదు అని మీ పార్టీ శ్రేణులు ఇటీవల కాలంలో వ్యాఖ్యలు చేయడం. లోకేష్ ఏదైనా ఎక్కడికైనా పోతే గినా మీకు తెలియాల్సిన అవసరం ఏంటి అసలు? నాకు అర్థం కావట్లే. లోకేష్ వ్యక్తిగతంగా తన పర్యటన బయటికి పోవచ్చు, దాన్ని ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేసి, మంత్రి పదవికి రాజీనామా చేసి అంకాలమ్మ తిన్నాలకు పోయి కమ్మరకట్లు కొనుక్కొని తిని, లేకుంటే లంకులాటం తిరగమను. మాకేం బొచ్చుగాని పట్టిందే? మాకేం పట్టింది? ఆయన మంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రాజ్యాంగ నిబంధనల ప్రకారము ప్రభుత్వంలో ఉండబడినటువంటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, డిప్యూటీ స్పీకర్ మంత్రులు కానీ, ఐఏఎస్ ఐపీఎస్లు కానీ ఎవరైనా సరే ఎక్కడికైనా పోయేటప్పుడు ప్రభుత్వ కార్యక్రమమైనా, ప్రైవేటు కార్యక్రమమైనా, వాళ్ళ కుటుంబ కార్యక్రమమైనా సరే సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలా, ప్రభుత్వము ప్రజలకు ఇవ్వాలా. ఇది ప్రోటోకాల్, ఇది ధర్మం. ఆయన మంత్రి కాబట్టి బయటికి పోతే కన్నా తప్పనిసరిగా ఇదిగో వారం రోజులు నేను ఉండను, ఇంగ్లాండ్కి పోతానా, ఆడికి పోయి ఫలాని కథ నేను చేస్తానా, లేకుంటే ఫలాని పని. ఒకవేళ నీ సొంత పని అయితే కన్నా నా భార్య నా పిల్లలతో కలిసి ఫలాని దేశానికి పోతానని చెప్పి ప్రభుత్వం ద్వారా ప్రజలకు సమాచారాన్ని ఇవ్వాలా. ఇది రాజ్యాంగబద్ధంగా మనకు ఉండబడిన నిబంధన. అందుకే అడుగుతానం తప్ప లేకపోతే అడగం. ఆయన రాజీనామా చేయమను, సాధారణ ఎమ్మెల్యేగా ఉండమను, అడగను. ఎక్కడే నేను చెప్పినట్టు బొమ్మను అంకాలమ్మ తిన్నాల బొమ్మను, గురప్ప కొండకు బొమ్మను, యాడికన్నా బొమ్మను, ఏమన్నా చేసుకోను. ఎవరు పట్టింది? మాకేం పట్టింది? ఏం పట్టలే. సో ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రస్తుతం నిమ్మకు నేర్చినట్లు వ్యవహరిస్తారనేది కొంత ఆరోపణ, నిజమేనంటారా? నెలకు ఒక 70 కోట్ల రూపాయలు ఇస్తాడంట చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు, నువ్వు ప్రశ్నించకుండా ఉండేందుకు అని. నెలకు ఒక 5 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు ఇస్తాడంట మా షర్మిలమ్మకు, నువ్వు ప్రశ్నించేందుకు అని.
ఇక్కడ నోరు తెరిస్తే లెక్క, అక్కడ నోరు మురిస్తే లెక్క. ఇది చంద్రబాబు నాయుడు రాజనీతి. చూసినావా ఎట్లుందో? ఇంత తెలివితేటలు మనకు వచ్చాయా? లోకేష్ పవన్ కళ్యాణ్ నోరు మూస్తే 70 ఫర్ మంత్. షర్మిలమ్మ నోరు ఓపెన్, నెలకు 10. నువ్వు ముయ్ నువ్వు తెలుసు, నువ్వు ముయ్ నువ్వు తెలుసు. ఎత్తు 70, తీసుకో 10. కేల్కతం బ్యాండ్ బజావ్. మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏది వివేక హత్య కేసులో తరువుగా దర్యాప్తు జరగలేదు, మళ్ళీ విచారణకు ఆదేశించాలంటూ కూడా ఆమె పిటిషన్ ఇస్తుంది. అంటే నేనేమంటున్నా అంటే మీ పార్టీ కూడా రాజకీయ ప్రయోజనాలు పొందింది, టీడీపీ కూడా రాజకీయ ప్రయోజనాలు పొందింది. వివేక హత్య కేసును 2 పార్టీలు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయన్నటువంటి విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడం, మళ్ళీ తిరగడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు 100 సార్లు పోయింది ఆమె సుప్రీంకోర్టుకు, ఇంకా 1000 సార్లు బొమ్మను. మాకు వచ్చిన అభ్యంతరం ఏం లేదు, మాకు ఏ అభ్యంతరం లేదు. కేసు త్వరతగతిన తేలాలా, తప్పు చేసిన వారికి శిక్ష పడాలా అనే లక్ష్యమే ఆ అమ్మకుంటే అసలు దస్తగిరి అనేవాడు హత్య చేసినవాడు బయట దిలాడతాడా? ఒక పెద్ద దాదా మాదిరి, హీరో మాదిరి, పెద్ద గుండా మాదిరి అంత జబర్దస్తిగా తిరగలుగుతాడా? ఏమన్నా అర్థం ఉందే? నేను హత్య ఎవరన్నా చంపినీళ్ళన్నా మనం మాట్లాడదాం, చంపించిన వాళ్ళు కదా మనం మాట్లాడదాం. మా నాయన్ను పలానోడు నేనే చంపినా, గుండెల మీద కూర్చొని గుద్ది చంపినా, గొడ్డలతో నరికి చంపినా, మర్మావయాలు కోసి చంపినా అని చెప్పి ఎవడైనా చెప్పితే వాని మీద నాకు ప్రేమ ఉంటుందన్నా? అవినాశి మీద కోపం ఉంటుంది, జగన్ మీద కోపం ఉంటుంది, భారతమ్మ మీద కోపం ఉంటుంది. నీకు అనుమానం ఉంటే పక్కన పెడదాంలే. ముందు వీని మీద నీకేముండాలా? వీని మీద నీకు లవ్ ఉంటుందా? మొహబ్బత్తా నీకు వీని మీద? ఏమది ఎందుకుంటుంది? మీరు మనుషులు కాదా? దస్తగిరి మీద ఎందుకు నీకు ప్రేమ? వీటికి సమాధానం చెప్పరు. 100 సార్లుగా కూడా 1000 సార్లు కోర్టుకు పో, మాకేం వచ్చిన బాధ ఏం లేదు. న్యాయపరంగా సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎటువంటి కోర్టులకైనా నువ్వు పోయి నీకుండే అనుమానాలను నివృత్తి చేసుకునే దానికి, చట్ట ప్రకారం నువ్వేందో పొందాలనుకునే న్యాయాన్ని పొందడానికి నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా మాకు బాధ లేదు. చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కు కావడము, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో కుమ్మక్కై వాళ్ళు ఆడమన్నట్లా ఆడడము, వాళ్ళు చెప్పినప్పుడల్లా మాట్లాడము, ఎప్పుడు రమ్మంటే బయటకు అప్పుడు వచ్చి పంజరంలో చిలక బయటకు వచ్చినట్టు బయటకు వచ్చి 4 చిలక పలుకులు పలకడం, మళ్ళీ పంజరం లేకపోవడము. అంటే చంద్రబాబు నాయుడుకు మేలు చేసేదానికి, రాజకీయ ప్రయోజనం కలిగించడం కోసం జగన్ బదనాం చేసేదానికి ఆయన పిలిచినప్పుడల్లా మీరు బయటకు వచ్చి మాట్లాడిపోయే ఉదంతం మంచిది కాదు అని చెప్తాను తప్ప 1,00,000 సార్లు బొమ్మను కోర్టుకు. మీ తండ్రి హత్య కేసు ఆలస్యం అవుతుంటే అది మీకే నష్టం. అంటే మీరు రాజకీయ ప్రయోజనాలు పొందొచ్చు? మేము ఏ రాజకీయ ప్రయోజనాలు పొందలే. ఎందుకంటే ఆ కేసు విషయంలో కావాల్సినంత రక్తాన్ని మా సొక్కాకు, మా ప్యాంటుకు కాకుండా లోపల ఉండే బనీనుకు పూసే పర్వాలేదు. ఆయన ఎక్కడ డ్రాయర్ కూడా పూసినారు, లోపల ఉండే డ్రాయర్ కూడా, అవినాష్ డ్రాయర్ కూడా పూసినారు ఆ రక్తాన్ని. ఇంకా ఏముంది ఇంకా పూసేదానికి, పూసుకునేదానికి? మేము ఏమీ లేదు. నమ్మినోడు నమ్మింటాడు, నమ్మనోడు నమ్మింటాడు. ఇక భగవంతుని దయ, కోర్టు ఎట్లా చెప్తే అట్లా ఆబుద్దు, అంతే. అవును, పవన్ కళ్యాణ్ తరచుగా మేము ఇంకా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే పార్టీ లేకుండానే పోతుంది, మరో 15 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, చంద్రబాబు ముఖ్యమంత్రి అంటున్నాడు. ఆయన అభిప్రాయం అది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, దాంట్లో నేనేం తప్పుపట్టను. రాబోయే మరో 3 ఏళ్లలో నేనే సీఎం అవుతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది మా అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిప్రాయం 29లో మేమే ముఖ్యమంత్రి అవుతాము. ప్రజా వ్యతిరేకత దండిగా ఉంది. చెప్పిన ఏ సంక్షేమ పథకాలను మనకి ఇలే, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలే, అవినీతి కార్యక్రమాలు ఎక్కువైనాయి, ప్రజల యొక్క అవసరాలు తీర్చలేకపోయినారు, సంక్షోభం అనేక కార్యక్రమాల్లో కనిపిస్తూ ఉంది, అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి, రెడ్ బుక్ రాజ్యాంగం విచ్చలవిడిగా, విశృంఖలంగా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంది, కక్ష సాధింపు చర్యలు ఎక్కువైనాయి, మహిళలకు గౌరవానికి కానీ వారి మానానికి కానీ రక్ష లేకుండా పోయింది, హత్యలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనం ఏందో, నిజాయితీ ఏందో ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి, వీళ్ళ అబద్ధాల ముందర ఆయన నిజాయితీ కనిపించింది కాబట్టి, వీళ్ళ మోసాల వల్ల ఆయన ప్రేమ కనిపించింది కాబట్టి, రాబోయే భవిష్యత్ కాలంలో మేము అవుతామనేది ఒక చక్కటి ఆధారపూర్వకమైనటువంటి మా వాదన. అట్లనే వాళ్ళు కూడా ఒక చక్కటి ఆధారపూర్వకమైనటువంటి వాదనను వినిపించాలంటే చెప్పాలి. ఏమని? ఇదిగో సూపర్ 6 మేము అమలు చేసినాము, మెడికల్ కాలేజీలు అన్నీ కట్టినాము, నీకు 1500 ఇచ్చినాము, నిరుద్యోగ భృతి ఇచ్చినాము, రైతులకి లెక్క ఇచ్చినాము, నాడు నేడు బళ్ళన్నీ మళ్ళీ పూర్తి చేసినాము, అందరికీ అన్నీ చేసినాము, ఉద్యోగస్తులకు డిఓలు ఇచ్చినాం, డిఆర్లు ఇచ్చినాం, పిఆర్సీలు ఇచ్చినాం, నిరుద్యోగాలకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం, నిరుద్యోగ భృతి ఇచ్చినాం, విలేకరులకు స్థలం ఇచ్చినాం, కొంప కట్టించినాం. ఇవన్నీ మీకు ఒక ఆధారపూర్వకమైనటువంటి మంచి వాదన మీ దగ్గర ఉంటే చూపించి మేము మళ్ళీ ఒక 10 ఏళ్ళు గెలుస్తామంటే కనుక ఎవరైనా పర్వాలేబ్బా గెలిచేదానికి ఛాన్స్ ఉందేమో అంటారు. ఏమి చేయకుండా అన్ని తప్పులు చేసి
మేము 3 పార్టీలు గెలిచినాం కాబట్టి 4 కులాలు మాకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మేము గెలిచామంటే 3 పార్టీలు కాబట్టి 30 పార్టీలు జెండా కట్టండి, ఏం ఉపయోగం లేదు. ప్రజలు ఓటేయాలా. మీకు ఏ 4 కులాలు అయితే ఉన్నాయో ఆ 4 కులాలు రేపొద్దున మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. కారణం వాళ్ళు మనుషులే, వాళ్ళకు విచక్షణ జ్ఞానం ఉంది, వాళ్ళకు మానవత్వం ఉంది, ధర్మం వైపు నిలబడతారు, తప్పు చేసిన ప్రభుత్వాన్ని శిక్షిస్తారు. ఇంకొక అంశం ఇక్కడ ప్రధానంగా అర్చకులు ఎవరైతే పౌరోహిత్యం చేసే అర్చకులు అందరినీ సమానంగా చూస్తారు. అలాంటి అర్చకులు జగన్మోహన్ రెడ్డిని దీవించారని ఏదైతే మొన్న పులివెందులకు వచ్చిన సందర్భంగా అందులో 2 ఒంటిమిట్టకు సంబంధించినటువంటి టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. ఆ ఉద్యోగులు కూడా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళని విధుల నుంచి తొలగించాలని కుట్ర జరుగుతుంది అనేది కొంత ఆరోపణ. సో దీన్ని ఎలా చూడాలి? అసలు అర్చకులు అంటే అందరికీ సమానమే. మన ఇంటికి వచ్చి పూజలు చేస్తారు, మీ ఇంటికి వచ్చి పూజలు చేస్తారు. అలాంటి వాళ్లకు రాజకీయాన్ని అంటగట్టడం ఎంతవరకు సమంజసుకుంటారు? దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ప్రేమించినా, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఓటేసినా కక్ష సాధింపు చర్యలే కాదురా స్వామి. లాస్ట్కు బ్రాహ్మణులు ఆయనకు 4 ఆశీర్వాద వచనాలు ఇచ్చి 2 అక్షింతలు తల మీద వేసినా కూడా ఆ అక్షింతలేసిన చేతికి బేడీలు వేచాము అంటే ఎంత అసూయ ఉండాలి జగన్ అంటే. జగన్ మీద ఎంత భయం ఉండాలి వీళ్లకు. జగన్ యొక్క సంతోషాన్ని, జగన్ యొక్క ఎదుగుదలను, జగన్ యొక్క మంచితనాన్ని జీర్ణించుకోలేనంత అసూయాగ్రస్తులై బ్రతుకుతున్నారు. అందుకే వాళ్ళకి అంత పెద్ద పదవి, అధికారము, ముఖ్యమంత్రి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సక్రమైనటువంటి మానసిక తృప్తి లేరు. కారణం నిరంతరం 24 గంటలు జగన్ యొక్క మీద కోపము, ద్వేషమే వారిని బాధిస్తుంది. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, అన్నీ చేసినారు, ఇదొక్కటి కొద ఉందనుకోండి బ్రాహ్మణులను బాధించేది. ఆ బ్రాహ్మణులను కూడా బాధించినారు అంటే కనుక వారి యొక్క శాపానికి గురిగాక తప్పదు. బ్రాహ్మణులను ఎవడైతే బాధిస్తాడో వారి శాపానికి ఎవరైనా గురిగాక తప్పదు. వీళ్ళు కూడా వారి శాపానికి గురవుతారు. బ్రాహ్మణుల యొక్క స్త్రీలను చెరబట్టినా, బ్రాహ్మణులు ఎవరైనా అవమానపరిచినా ఆ వంశానికే పుట్టగతులు ఉండవనేది మనకు మన సంస్కృతి చెప్పిన నిజం. ఇప్పుడు ఈ బ్రాహ్మణుల జోలికి కూడా పోయినారు, సర్వనాశనం అవుతారు మీరు. ఇంకోటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యూరోప్ టూర్లో ఉన్నారు. కొంత సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఏది డీజిల్ పెట్రోల్ కొరతకు కుట్ర చేశాడు అని, అంటే యూరోప్కి వెళ్ళి కుట్ర చేశాడు అనేది. జగనీయుడు ఉన్నప్పుడే డీజిల్ పెట్రోల్ కొరత, జగనీయుడు ఉన్నప్పుడే, ఆడి వినప్పుడు కాదు. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. వాళ్ళు చేస్తుంటారులే. డీజిల్ పెట్రోల్ మేము ఎందుకు కొరత చేస్తామన్నా, మా చేత ఏమవుతుంది? 4500 పెట్రోల్ బంకులు ఉన్నాయి. పెట్రోల్ బంకులు మేము ఎవరిని శాసించి పెట్రోల్ పట్టాకని మీ దగ్గర స్టాక్ పెట్టుకుని మేము చెప్తాము. మా మాట ఎవరింట అర్థం. అప్పుడు కూడా వర్షంలో అది ఇది నడుగులో పడవలను కొట్టించి ఇది అట్లా అయ్యే బేస్లెస్ విమర్శలు అవన్నీ. అంతే. అట్లా ఎట్లుంటాయంటే ఇంకా చెప్తాను కదా నేను, ఇంకా 45 డిగ్రీలు ఎండ ఉంటే చంద్రబాబు నాయుడు మన చెప్తాను అధికారులకు 10 డిగ్రీలు ఎండ తగ్గిస్తా అని. ఇట్లా సాధ్యం అంటారా అది? చంద్రబాబు నాయుడు సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. దేవుడి ఆయన సూర్యభగవానుడు అట్టడే ప్రతాపం చూస్తే అది చంద్రబాబు ఎలా సాధ్యం అవుతుంది? సూర్య భగవానుడు చంద్రన్న కంట్రోల్లో ఉన్నాడు, సూర్యన్న చంద్రన్న కంట్రోల్లో ఉన్నాడు. ఇటు దశ మార్స్ అంటే మారుస్తాడు. అది యూరోప్ సైడ్ పోంటే యూరోప్ సైడ్ పోతాడు. రోంత హైట్ తగ్గి అంటే హైట్ తగ్గిస్తాడు. రోంత పైకి పోంటే పైకి పోతాడు. 4 డిగ్రీలు తగ్గి కడప జిల్లా మీద, కడప చెడ్డనా కొడుకులు 52 పెంచంటే కడపకి 52. మా తూర్పుగోదావరి పశ్చిమగోదావరి అంతా నాకు అనుకూలం ఉన్నాయి కదా, అక్కడ 36 అంటే మన చంద్రన్న ఎట్లా చెప్తే సూర్యన్న అట్లా ఆడతాడు. కాబట్టి ఏదైనా అంతే. గ్రహాలన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. మొత్తం గ్రహాలన్నీ చంద్రన్న ఆధీనంలో ఉన్నాయి. ఎట్లా చెబితే అట్లా. అందుకే నేను గెలుచానేది ఆయన. మళ్ళీ నేనే గెలుచా అంటున్నాడు. అందుకే మళ్ళీ 100 ఏళ్ళకు పుడతా అంటున్నాడు. అందుకే అమరావతి పూర్తి చేస్తా అంటున్నాడు. నేను కలిపురుషుని అంటున్నాడు. బుధుడు, గురుడు, శుక్రుడు అన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి అంటున్నాడు ఆయన. ఏమందనుకున్నావు? అద్భుతమైన శక్తి చంద్రన్నది. అదిరిందయ్యా చంద్రం. ఏం సన్నోడా చంద్రన్న. రైట్. చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చివరిగా మీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాజకీయాలు చేసే టైంలో నేను ఎమ్మెల్యేగా లేకుంటే రాజకీయాలు ఉండడమే నా కర్మ, నా దరిద్రం, నా శని, నా పాపం. ఇంతే. దరిద్రం పాపం చేసిండే ఆ జీవితంలోనే ఎక్కడనో ఎవరికో పెద్ద మోసం చేసిండే. అందుకే ఈ చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాజకీయాలలో సమకాలికునిగా ఉండా చూడి నా కర్మ, నా శని, నా దరిద్రం పెద్ద పాపం చేసిండే. ఇంతకంటే నాకు శని ఇంకొకటి లేదు. సో మొత్తం మీద రాష్ట్రంలో ఏ పరిణామాలు జరిగినా అది జగన్కు లింక్ కలపడం ఒక రకంగా టీడీపీ సాంప్రదాయంగా మారింది. అయితే
చంద్రబాబు హయాంలో నేను సమకాలీకునిగా ఉండడం నేను చేసుకున్నటువంటి పాపమో దరిద్రమో తెలియదు, కానీ చంద్రబాబు ఉన్నటువంటి హయాంలో నేను సహచర ఎమ్మెల్యేగా ఉండడం దరిద్రంగా భావిస్తున్నా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎక్కడ చూసినా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పలుకుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు వివేక హత్య కేసును తరచుగా తెచ్చి లబ్ధి పొందడం అంటే స్వలబ్ధి పొందుతున్నారే తప్ప ఎక్కడే కానీ కేసు పూర్తిన త్వరితగతిన దోషులకు శిక్ష పడాలన్నటువంటి భావన అటు సునీతకు కానీ షర్మిలకు కానీ లేదన్నటువంటి భావన మనతో పట్టినటువంటి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV కడప నుంచి.